హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సమగ్ర ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ ఫేజ్ 3 కింద ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ కారిడార్. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. సో మొత్తానికి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం పొందినట్టుగా చూసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ అన్నట్టు మనకి ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది. సో అదే విషయంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి ఆమోదం వచ్చినట్టుగా. సో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొంచెం బెనిఫిట్స్ వచ్చే విధంగా, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఒక మెట్రో ట్రైన్స్ ద్వారా ప్రజలకి ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవ్వడం వల్ల ఒక వెహికల్స్ వాడకం కానీ పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా ఆపర్చునిటీ ఉంటుంది. సో అదే విధంగా ముందుకెళ్ళి కొంచెం పర్యావరణాన్ని పరిరక్షించడానికి, సో ప్రజలకి ఆ ఒక ట్రాన్స్పోర్ట్ అందించడానికి వీలుగా ఉండేటటువంటి ఆలోచన తీసుకొని చాలా గొప్పగా మనం భావించుకోవచ్చు. ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ విష ప్రచారం. 141 లక్షల మెట్రిక్ టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా. 95 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. ఇప్పటికే 17.28 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. సో ధాన్యం కొనుగోలు విషయంపై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తాం. సో కొనుగోలు ప్రక్రియ మాత్రం కొనసాగుతూ ఉంది. ఇబ్బందులు ఎక్కడన్నా తలెత్తే ఖచ్చితంగా అది సార్ట్అవుట్ చేసేసి ఆ కొనుగోలు కేంద్రాల వద్ద త్వరగా చేసే విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తాను. సో ఎక్కడ ఏదైనా సమస్యలు వస్తే అధికారుల ద్వారా సమస్య తెలుసుకుని మేము వెంటనే పరిష్కరించేటటువంటి మార్గం చూస్తాను. సో గతంలో బీఆర్ఎస్ హయాంలో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే వాళ్ళు విష ప్రచారాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడిస్తూ ఉన్నారు అనమాట. అర్ధరాత్రి వర్షానికి కళ్ళాల్లో తడిసిన ధాన్యం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వడ్లు మొక్కజొన్నలు నీటిపాలయ్యాయి. ప్రభుత్వం వడ్లు మొక్కలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో రైతులు కళ్ళల్లో రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. ఈ క్రమంలో అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. సో ఖచ్చితంగా ఏదైతే నిర్లక్ష్యం పాటించి ప్రభుత్వం రైతన్నలకి ఈ విధమైనటువంటి ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా నష్టపరిహారం అందించాలి. ఎందుకంటే రైతన్న పండించినటువంటి ధాన్యానికి ఎంతో కష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతులకి, నష్టపోయినటువంటి వారికి, నష్టం కలిగినటువంటి వారికి నష్టపరిహారం కలిగించాల్సిందిగా కోరుతాము. తిరుమలలో పరిపాలన భవన నిర్మాణం. టీటీడీ ఆస్థాన విధ్వంసరాలిగా శోభరాజ్. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా పలు అంశాలపై ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. తిరుమలలోని వరహాస్వామి గెస్ట్ హౌస్ 1 అభివృద్ధి పనుల కోసం 3.6 కోట్ల నిధులు కేటాయించారు. అలాగే తిరుమలలో పరిపాలనా భవనం నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అలిపిరి వద్ద బస్సుల తనిఖీ కోసం 4.5 కోట్లతో షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాంస్కృతిక రంగంలో భాగంగా ప్రముఖ ఏదైతే దేవాలయం ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలనా భవన నిర్మాణం ఏర్పాటు చేయాలి. అలిపిరి దగ్గర ఏదైతే చెకింగ్ ఉంటుందో, వెహికల్ చెకింగ్, ఆడ కూడా షెడ్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలన్నట్టు కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఖచ్చితంగా ప్రజలు ఈనాడు భక్తులు ఎంతో మంది వేలాది అక్కడికి తరలి వెళ్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారికి అన్ని వసతులు కలిగించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విజయ్కు తమిళ గవర్నర్ షాక్. టీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ హార్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత మెజార్టీ చూపించలేకపోవడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరి, గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో తక్షణం ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. మద్దతు ఎమ్మెల్యేలు లేదా పార్టీలు జాబితా సమర్పించాలని, అప్పుడే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతామని గవర్నర్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి ఏదైతే టీవీకే పార్టీ తమిళనాడులో విజయ్ గెలుపొందడం జరిగింది కాబట్టి, సో 118 మంది రౌండ్ ఫిగర్ రాలేదు కాబట్టి, సో ఎవరి మద్దతు ఇంకా తీసుకుంటా ఉన్నారని చెప్పేసి గవర్నర్ దానికి క్లారిటీ ఇవ్వాలి. సో అప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు టీవీకే పార్టీ తీసుకుంటుందో చూసుకోవాలి. నేడు బీహార్ కేబినెట్ విస్తరణ. మంత్రివర్గంలో నితీష్ తనయుడు నిశాంత్. బీహార్లో ఈ నెల 7న గురువారం కీలక మంత్రివర్గ విస్తరణ జరగనుంది.
పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతున్నాయి. బీహార్ మాజీ సో మొత్తానికి గాంధీ మైదానంలో కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు. మంత్రివర్గంలో నితీష్ తనయుడు నిశాంత్ కి చోటు దక్కినట్టుగా సో మొత్తానికి ఆ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. రైతు డిక్లరేషన్ బోగస్ పత్రం, రైతులను వంచిన రేవంత్ రాహుల్. రైతు భరోసా ఎకరాకు 15,000 ఎందుకు ఇవ్వడం లేదు? రైతు కూలీలకు 12,000 ఇస్తామన్న హామీ ఏమైంది? కాంగ్రెస్ కు పిండం పెడితేనే రైతులకు న్యాయం. బీఆర్ఎస్ హయాంలో టంచనుగా రైతు భరోసా ఇచ్చాం. రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ విమర్శలు. రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం అని చెప్పేసి కేటీఆర్ గారు అంటా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈనాడు ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిన రేవంత్ రాహుల్ అని చెప్పేసి కేటీఆర్ గారు విమర్శిస్తా ఉన్నారు. సో రైతు భరోసాకు ఎకరాకు 15,000 ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి, రైతు కూలీలకు 12,000 ఇస్తామన్న హామీ ఏమైందని చెప్పేసి ప్రశ్నిస్తారు. సో వాస్తవం ప్రశ్నించడంలో తప్పలేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఏది ఈనాడు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. సో ఈనాడు చెప్పేటటువంటి హామీ ఇచ్చేటటువంటి భరోసా ఖచ్చితంగా ఉంటేనే ఈనాడు వాగ్దానాలు చేయాలి. కానీ ఈనాడు అనవసరమైనటువంటి హామీలు చేయడం వల్ల ఈ విధమైనటువంటి విమర్శలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్యారోగ్య శాఖలో 18,000 ఉద్యోగాల భర్తీ. నారాయణఖేడ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో సుమారు 18,000 ఉద్యోగాల భర్తీ చేపట్టామని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. త్వరలో మల్టీపర్పస్ ఏఎన్ఎం నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగ ఫలితాలను వెల్లడిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా వైద్య మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామని చెప్పేసి దామోదర్ రాజనరసింహ గారు చెప్పడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ, ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదు. రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత. ప్రైవేట్ స్కూళ్ల ఫీజు దోపిడీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. విద్య ద్వారానే మానవత్వం స్వేచ్ఛ సాధ్యమని కవిత అన్నారు. నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణపై ఆమె రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉచిత విద్యా వైద్యం ప్రభుత్వాల బాధ్యతేనని నమ్మిన ప్రభుత్వాలు ఉండాలన్నారు. ఫీజులు ఎంత వెచ్చినా నిమ్మకు నీరెత్తనట్లు ఉంటామంటే కుదరదని చెప్పారు. ఇప్పుడున్న చాలా విద్యా సంస్థలు వ్యాపార ధోరణితో ఉన్నవేనని, వాటిలో రాజకీయ నాయకులకు సంబంధించేవని ఎక్కువ ఉన్నాయన్నారు. వాస్తవం ఇది. ఈనాడు గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే విద్య సరిగ్గా బోధన ఉంటే ఈనాడు ప్రైవేట్ స్కూళ్ళకు పెట్టడం, మరలా ఈనాడు ఇంటర్ కాలేజ్ డిగ్రీలకి మరలా విద్యార్థులకి ఈనాడు ప్రైవేట్ విద్యా సంస్థలను ఎంకరేజ్ చేయడం ఎందుకు? అది ఎంకరేజ్ చేయడం వల్ల గవర్నమెంట్ విద్యా సంస్థలు బ్యాక్ స్టెప్ వేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల దోపిడీని ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ స్కూళ్ళ మీద. ఈనాడు నిరుపేదలు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళడం కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళనే పునరుద్ధరించి మంచి స్టాఫ్ని అలాట్ చేసి మంచి టీచర్స్ని అలాట్ చేస్తే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళకుండా తల్లిదండ్రులకు కూడా ఒక సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తుని ఇచ్చినట్టు ఉంటుంది. భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ, గవర్నర్తో మర్యాదపూర్వక భేటీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాజీ డీజీపీ బి శివధర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో 8వ ఫ్లోర్లో ఈ బాధ్యతలను చేపట్టారు. సో మొత్తానికి గవర్నర్తో మర్యాదపూర్వక భేటీ, శివధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది పోలీస్ శాఖలో ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా ఆయన ఒక మంచి ఆఫీసర్ని మనం ముందుకు తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మర్యాదలు కాపాడాలని చెప్పేసి డెవలప్మెంట్లో భాగంగా అటు క్రైమ్ కానీ ఇటు కేసెస్లో కానీ ప్రతిదానికి ఈనాడు శివధర్ రెడ్డి గారు ముందుంటారు. కాబట్టి ఖచ్చితంగా తను ఇంకా మంచి స్థానంలో ఉండాల్సిందిగా మేము కూడా కోరుతాను. సో ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ దృష్ట్యా ప్రజలందరికీ అందుబాటులో ఉండాల్సిందిగా మేము కూడా కోరుతాను. సో ఇది ప్రజలారా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని వెంట్ వార్తా విశేషాలు.